నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. బులియన్ మార్కెట్లో పెను సంచలనం. ఇన్వెస్టర్ల గుండెల్లో గుబేలు, ఇక కొనుగోలుదారుల కళ్ళల్లో మెరుపులు. కాశీకి పోయినా కర్మ తప్పదు అన్నట్లు అంతర్జాతీయ మార్కెట్లో సెగలు ఇప్పుడు మన దేశీయ మార్కెట్ను తాకే. ఎవరు ఊహించని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బంగారం వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. బంగారం వెండి ధరల కార్డులు ఇల్లులా కూలిపోతున్నాయి. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే మార్కెట్లో ప్రకంపనలు కూడా మొదలయ్యాయి. అసలు ఏం జరుగుతుంది? ధరలు ఇంతలా ఎందుకు తగ్గుతున్నాయి? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? దీనిపైన మా స్పెషల్ రిపోర్ట్. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ సాక్షిగా ఓ సరికొత్త చరిత్ర నమోదైంది. అది కూడా ఎవరూ కోరుకొని నష్టాల చరిత్ర. వరుసగా రెండో రోజు బంగారం వెండి ధరలు ఫ్రీఫాల్ దిశగా వెళ్తున్నాయి. కేవలం ఒకే రోజులో బంగారం ధర 9% పడిపోవడం అంటే సాధారణ విషయం కాదు. ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఇక బంగారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 13,711 తగ్గి ప్రస్తుతం 1,38,634 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి కిలో ధర ఏకంగా 26,273 తగ్గి 2,25,652 వద్ద కొనసాగుతుంది. అతి ఆశ గతి చేటు అన్నట్లుగా నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగినటువంటి ధరలు ఇప్పుడు పాతాళానికి దారి వెతుక్కుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ధరలు 12% మేర పడిపోయాయి. ఒకదాని దశలో ఒకటి వెండి ధర కూడా 37% మేర కుప్పకూలి ట్రేడర్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. 1980లో దాని తర్వాత అంటే దాదాపు 4 దశాబ్దాల కాలం తర్వాత బంగారపు ధరలు ఒకే రోజు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. ఇది కేవలం ఒక తగ్గుదల మాత్రమే కాదు, బులియన్ మార్కెట్ చరిత్రలో ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్గా నిలిచిపోతుంది. ఈ ధరల పతనానికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్ డైనమిక్స్. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి ఆర్థిక మార్పులు నేరుగా భారతీయ ఎంసీఎక్స్ మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో డాలర్ విలువ పెరగడం లేదా ఇతర భౌగోళిక రాజకీయ కారణాల వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించేటువంటి బంగారం నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ప్రపంచం తుమ్మినప్పుడు బంగారం మార్కెట్ జలుబు చేస్తుంది అన్నట్లుగా అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ధరల పతనానికి మరో కీలక కారణం రాబోయేటువంటి యూనియన్ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బంగారం వెండిపైన దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చనేటువంటి వార్తలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పన్నుల నిర్మాణం, బేసిక్ కస్టమ్ డ్యూటీ 6%, జీఎస్టీ 3%, మొత్తంగా 9%. గతంలో ఈ సుంకం మొత్తం కూడా 15%గా ఉండేది. అయితే అత్యధికమైనటువంటి పన్నుల వల్ల దేశంలోకి స్మగ్లింగ్ పెరిగిపోతుందనేటువంటి ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే కొంత తగ్గించింది. ఇప్పుడు దీన్ని మరింతగా తగ్గించి 6 లేదా 4% తీసుకువచ్చేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందరి ద్రాక్ష పుల్లన అన్నట్లుగా సామాన్యుడికి బంగారం దూరం కాకూడదని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ బడ్జెట్లో కస్టమ్ డ్యూటీని తగ్గిస్తే బంగారం ధర 10 గ్రాముల పైన 2,000 నుంచి 3,000 రూపాయలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వెండి ధర కిలోపై దాదాపు 6,000 రూపాయల వరకు తగ్గుదల కనిపించవచ్చు. ఈ భవిష్యత్తు అంచనాల వల్ల ట్రేడర్లు ఇప్పుడు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ పెరిగి ధరలు దారుణంగా పడిపోతున్నాయి.